వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించడానికి చంద్రబాబు అనుసరిస్తున్న విధానంపై టీడీపీలో అసంతృప్తి పెల్లుబిక్కుతోంది. ఒక కుటుంబంలో ఒకరికే సీట్ ఇస్తానని ఆయన పెట్టిన నిబంధనతో పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. ఆ కుటుంబాల్లో ఒకరికే సీట్ ఇచ్చేందుకు చంద్రబాబు ఈ సాకు చూపుతున్నా తాను కావాలనుకుంటే మాత్రం దానికి సడలింపిచ్చేస్తున్నారు. దీనిపై సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన కుటుంబంలో కావలసిన వారందరికీ సీట్లు ఇచ్చుకుంటూ పార్టీలోని సీనియర్లకు మాత్రమే ఈ రూల్స్ పెడుతూ ఉండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి చంద్రబాబు ఇప్పటికే తన కుటుంబంలో 3 సీట్లు ప్రకటించుకోగా ఇంకో సీటు మలి జాబితాలో ప్రకటించనున్నారు. తనకు కుప్పం, తన కుమారుడు లోకేష్ కు మంగళగిరి, తన బావమరిది వియ్యంకుడు బాలకృష్ణకి హిందూపురం సీట్లను కేటాయించనున్నారు. మరో సీటును లోకేష్ తోడలుడు బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ కి ఎక్కడో ఒక చోట ఇవ్వడం ఖాయమైంది. ఇలా 4 సీట్లు చంద్రబాబు తన కుటుంబానికి కేటాయించనున్నారు. సీనియర్ల విషయానికి వచ్చేసరికి ఒకరికే సీటు ఇవ్వగలమని, కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. అనకాపల్లి జిల్లాలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడికి నర్సీపట్నం సీటును ప్రకటించగా ఆయన కుమారుడు విజయ్కి సీటు ఇవ్వలేదు. అయ్యన్న తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ సోదరులకు కూడా చంద్రబాబు ఇదే తరహా జలక్ ఇచ్చారు. గతంలో లాగా ఈ ఎన్నికల్లో కూడా అస్మిత్, పవన్ కు సీట్లు ఇవ్వాలని ఎంత లాబీయింగ్ చేసినా అస్మిత్ ఒక్కడికే సీటు ఇచ్చి పవన్ కి సీటు నిరాకరించారు. దీంతో జేసీ సోదరులు పైకి మామూలుగానే మాట్లాడుతున్నా లోలోన మాత్రం రగిలిపోతూ చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఈ జిల్లాలోనే మరో సీనియర్ నేత పరిటాల సునీత కుటుంబానికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. సునీతకు రాప్తాడు సీటు ప్రకటించి ఆమె కుమారుడు శ్రీరామ్కి సీటు నిరాకరించారు. ధర్మవరం సీటు తన కుమారుడికి ఇవ్వాలని పట్టుబట్టినా ఒక కుటుంబానికి ఒకే సీటు పేరుతో అతన్ని పక్కన పెట్టారు. దీంతో పరిటాల కుటుంబం కక్కలేక మింగలేక ఉండిపోయింది. ఇలా సీనియర్ల కుటుంబాలను కట్టడి చేసిన చంద్రబాబు తన కుటుంబానికి మాత్రం నిబంధనలేవి వర్తించవనేలా వ్యవహరిస్తూ ఉండటం సీనియర్లకు మింగుడు పడటం లేదు. ఇక తన కుటుంబానికే కాకుండా కింజారపు అచ్చెన్నాయుడికి టెక్కలి సీటు ఇవ్వగా ఆయన అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడికి శ్రీకాకుళం ఎంపీ సీటు ఖరారు చేశారు. దీంతో వాళ్లకో నిబంధన మాకో నిబంధన అంటూ సీనియర్లు అంతర్గతంగా రగిలిపోతున్నారు.